అరుస్తున్నాడు భయ్యుడు. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక. నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఇక్కడైతే హర్షిత్ అయితే ఉన్నాడు. ఇక్కడ నెక్స్ట్ బ్యాట్స్మెన్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. దక్కోట్ అయితే మ్యాచ్ నంబర్ 1 అండ్ కాసేపటి క్రితం టాస్ జరిగింది అండ్ టాస్ వరించింది. బ్యాటింగ్ అయితే తీసుకున్నాం అనమాట. రప్ప అయితే గెలిచిపోతున్న అవతల టీం వాళ్ళకి. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. అయ్యా కానిండి అయ్యా. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. అయితే మేమైతే టాస్ గెలిచి విన్ అయ్యి బ్యాటింగ్ అయితే తీసుకున్నాం అనమాట. 7 ఓవర్లు అయితే మ్యాచ్ అనమాట. ఇప్పుడు మేమైతే రప్ప అయితే గెలిచిపోతున్న అవతల టీం వాళ్ళకి. నేనైతే ఒక 5 కొడతాను. 4 ఎంజాయ్ పండగ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కుందువదన కుందరదన మందగమన మధుర వచన. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. ఫీల్డింగ్ ఏంద్రా, క్యాచ్ రా, 1 అవుట్ చేసిండ్రా. అధ్యక్ష, మన కర్మ అట్లా ఉంది. ఇప్పుడైతే 2వ బాల్ అయితే పడింది అనమాట. స్కోర్ వచ్చి 5 అనమాట. సెకండ్ లాటు అనమాట. అప్పుడు అయితే ఫస్ట్ అయితే బోనీ పడింది, తర్వాత 2వ బోనీ పడింది. మళ్ళీ 26 లాటు. కెమెరామ్యాన్ అడ్రస్ పెట్టావు. ఈ బాల్ వికెట్ చూస్తామండి. ఊరు 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 లేదురా. ఓయమ్మా రే సూపర్ రా. ఏమన్నా స్టంప్ కి సిరేసావరా? నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత నీ ప్రతి మాటకి
ఇక్కడైతే హోరాహోరీ మ్యాచ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, మీరు నేను నాకు పడినందుకు ఎలా తీసుకుంటున్నారు మీరు? ఇక్కడైతే ఫస్ట్ బాల్ 6 అయితే కొట్టాడు, సెకండ్ బాల్ అయితే 6 కొట్టాడు. ఇక్కడ నెక్స్ట్ బౌలర్ ఎవరు? ఐవిఎన్ అన్నమాట. ఇప్పుడైతే ఎలా వికెట్లు తీస్తారో ఇక్కడైతే హ్యాట్రిక్ వికెట్స్ అయితే తీశారనమాట. తెల్లగా ఉన్నాడు. ఓకే, కమ్ ఆన్, మీరు చెప్పండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎవరు? అయితే గుడ్డు పళ్ళు అయితే ఇక్కడైతే హ్యాట్ వికెట్ అయితే పడింది ఎందుకు నీకు బతుకు అనమాట. ఇక్కడ క్యాప్టెన్ సెలబ్రేషన్ అయితే చిన్నగా అయితే చేయటం లేదు. ఇక్కడ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఇక్కడైతే హర్షిత్ అయితే ఉన్నాడు. ఇక్కడ నెక్స్ట్ బ్యాట్స్మెన్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అయితే ఎలా కొడతాడో చూద్దాం. ఇక్కడైతే డక్అట్ అయితే అబ్బా పాపం బాధగా అయితే ఉంది ఇతని వల్ల. అది పుట్టించింది ఎవరు? లేవు. మీకు 47 అయితే టార్గెట్ అయితే ఇచ్చాడు. మీరు ఎలా అట్లుంటది మనతో. ఈజీగా అయితే కొట్టేస్తాను అంటున్నాడు. ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అనమాట. ఇక్కడైతే స్ట్రైక్ లో అయితే సిక్సర్ శ్రీమన్ అయితే నెక్స్ట్ నాన్ స్ట్రైకర్ అయితే ఇసుడు మింగులు జీవన్ అయితే వచ్చాడు అనమాట. చూడండి, స్ట్రైకర్ అయితే ఇసుడు మింగులు ఇక్కడ అయితే ఇసుడు మింగులు జీవన్ అయితే వచ్చి మొహం అయితే చూపినట్టున్నాడు. ఇక్కడ ఇదిగో తెలుగుదేశం పార్టీ అనమాట మనోడు. ఓకే, ఇప్పుడైతే వికెట్లు అయితే తీయడానికి అయితే రెడీగా అనమాట. ఇక్కడైతే స్ట్రైకింగ్ అయితే మళ్ళీ మారాడు. చూద్దాం ఎవరు. ఒకసారి ఓన్నే ఫోకస్ కాసేపు కానీ ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నాను అక్క. లాబాల్ వైడ్ ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? ఎంత రాసుకోరా అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. స్కోర్ తెలియకుండా 42 రే జీవన్ త్రాడవర్ కదా. అదే వర్క్ లో ఉన్నాడంట, తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. 2 బాళ్ళకి 2 అరే ఏంట్రా ఇది? 4th బాల్. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు నీ అడ్డం వచ్చే పాటు నువ్వు కమలాసన్ గాయ్స్, మా శ్రీమన్ బ్యాట్స్మెన్ అయితే ఓవర్ మింగుతున్నాడు చూడండి. ఇప్పుడు మా కెమెరామెన్ అయితే రిటైర్డ్ అయితే అడుగుతున్నాడు చూడండి. ఎవరా బూ కెమెరామెన్, నీకు రిటైర్డ్ కావాలా? గాయస్ చూడకంటే రిటైర్డ్ అంటండి. కుయ్యా నేను రా రిటైర్డ్ ఇచ్చేది, గాయస్ కాదు. ఒక వికెట్ అయితే పడింది. 3rd ఓవర్.
నీ అమ్మలా నిన్ను ఎవ్వరు ప్రేమించలేరు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనసులే కరగని లోకమే లోకమా. మూడో వికెట్ అయితే పడింది అనమాట. సెలబ్రేషన్ పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అప్పో కమల్ హాసన్ ఫస్ట్ వాళ్ళు ఎందుకు వచ్చారో చూడండి. గాయస్ ఇప్పుడైతే వర్షం పడుతుంది, మీరే చూడండి. అయితే మధ్యలో మాకైతే కొద్దిగా వచ్చిందనమాట. మాకైతే వర్షం అయితే పడుతుంది అనమాట. నేనైతే 3 వికెట్లు తీసాను గైస్ మా బౌలింగ్ లో. 3 వికెట్లు వాన్ అయితే పడుతుంది ఎందుకండి. దీనివల్ల ఇప్పుడైతే మనము మ్యాచ్ అయితే ఎవరు గెలవలేదు. వర్షం పడి మ్యాచ్ అయితే టై అయిపోయి ఇద్దరు టీమ్స్కి ఒక్కొక్క పాయింట్ అయితే వచ్చింది.